హలో ఫ్రెండ్స్, స్వీట్ మ్యాంగో సీజన్తో హాట్ ఐపీఎల్ సీజన్ ముగిసింది. అండ్ ఇంకో పక్క T20 వరల్డ్ కప్ ఫేర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అదేవిధంగా అందరూ వెయిట్ చేస్తున్న 2024 ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. ఆ రిజల్ట్ చూసి కొంతమంది షాక్ అయితే ఇంకొంతమంది సర్ప్రైజ్ కూడా అయ్యారు. కొంతమంది డిసప్పాయింట్ అయితే ఇంకొంతమంది ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానివ్వండి, ఈ ఎలక్షన్స్ మాత్రం ఒక విధమైన కాంప్లికేటెడ్ ఎమోషన్స్ని క్రియేట్ చేశాయి. అలాంటి వాటిలో నుంచి మీకు ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఏ లీడర్ ఎంత ఎక్కువ మెజారిటీతో గెలిచారనేది ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. నెంబర్ 1 శ్రీనివాసరావు. ఏపీ స్టేట్ మొత్తం మీద హైయెస్ట్ మెజారిటీతో గెలిచిన వ్యక్తి శ్రీనివాసరావు. ఈయన గాజువాక్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. ఈ ఎలక్షన్లో ఈయనకి టోటల్గా 1,57,703 ఓట్లు వచ్చాయి. అండ్ సెకండ్ ప్లేస్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన గుడివాడ అమర్నాథ్ 62,468 ఓట్లను గెలుచుకున్నాడు. శ్రీనివాసరావు అమర్నాథ్ మీద ఏకంగా 95,235 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈ ఎలక్షన్లో కొత్త రికార్డుని క్రియేట్ చేశాడు. ఇంకో విషయం ఏంటంటే కేఏ పాల్కి ఓట్లు వచ్చాయి. అండ్ నోటాకి 1,518 ఓట్లు వచ్చాయి. అంటే కేఏ పాల్ గారు నోటానే బీట్ చేశారనమాట. లాస్ట్ ఇయర్ 2019లో గాజువాక ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీదే పైచే ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసిన నాగిరెడ్డి తిప్పల గారు 75,292 ఓట్లని గెలుచుకున్నారు. అండ్ సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ గారు 58,539 ఓట్లను గెలుచుకున్నారు. అండ్ అదే టైంలో శ్రీనివాసరావు గారు 56,642 ఓట్లు మాత్రమే గెలుచుకున్నారు. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయిపోయింది. టాప్ 1 హైయెస్ట్ మెజారిటీతో పాల్లా శ్రీనివాసరావు గారు రికార్డ్ని క్రియేట్ చేశారు. నెంబర్ 2 గంటా శ్రీనివాసరావు. భీమిలి నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు గారు ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్నారు. ఈ 2024 ఎలక్షన్స్ లో టీడీపీ నుంచి పోటీ చేసిన శ్రీనివాసరావు గారికి 176,230 ఓట్లు వచ్చాయి. అండ్ రన్నరప్ గా నిలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి మొట్టమశెట్టి శ్రీనివాసరావు మీద 92,401 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. కానీ లాస్ట్ టైం 2019 ఎలక్షన్ లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసిన ఎం శ్రీనివాసరావుకి 101,629 ఓట్లు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం లెక్క రివర్స్ అయిపోయింది. గంటా శ్రీనివాసరావు గారు టీడీపీ తరఫున గంటని గట్టిగా ముగించారు. నెంబర్ 3 నారా లోకేష్ బాబు. నారా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి అయిన నారా లోకేష్ బాబు గారు ఈసారి మంగళగిరిలో చరిత్రను సృష్టించారు. మంగళగిరిలో పోటీ చేసి ఏకంగా 167,710 ఓట్లను గెలుచుకున్నారు. అపోనెంట్ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఎం లావణ్య గారి మీద 91,413 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందడం జరిగింది. ఇక్కడ ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే పోయినసారి 2019 ఎలక్షన్స్లో నారా లోకేష్ గారు కేవలం 5,300 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి దానికి వడ్డీ చక్రవడ్డీని కలిపి కొట్టేశారు. 39 ఏళ్ల తర్వాత టీడీపీ జెండాని మంగళగిరిలో ఎగిరేలాగా చేశారు. ఈ గెలుపు అటు టీడీపీకి ఇటు నారా లోకేష్ గారికి పెద్ద గెలుపని చెప్పాలి. నెంబర్ 4 పి వెంకటేశ్వరరావు. కాకినాడ రూరల్ నుంచి జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన పి వెంకటేశ్వరరావు గారికి 134,414 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన కె కన్నబాబు గారికి 62,374 ఓట్లు వచ్చాయి. వీళ్ళ మధ్య తేడా వచ్చేసి 72,040 ఓట్లు. సో జనసేన అభ్యర్థి అయిన వెంకటేశ్వరరావు గారు 72,040 ఓట్ల మెజారిటీతో గెలిచి 4th హైయెస్ట్ మెజారిటీ విన్నర్ గా నిలిచారు. అదే 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసిన కన్నబాబు 74,068 ఓట్లను గెలుచుకున్నాడు. నెంబర్ 5 నారాయణ పొంగూరు. నెల్లూరు సిటీ నుంచి టీడీపీ పార్టీ తరఫున నారాయణ గారు పోటీ చేశారు. ఈయన అపోనెంట్ అయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ మీద 72,489 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ పోయినసారి చూసుకుంటే అంటే 2019 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసిన అనిల్ కుమార్ కి 74,040 ఓట్లు వచ్చాయి. అండ్ టీడీపీ నుంచి పోటీ చేసిన పొంగూరు నారాయణ గారికి 71,052 ఓట్లు వచ్చాయి. అంటే కేవలం 2,988 ఓట్ల తేడాతోనే నారాయణ గారు ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి మాత్రం ఏకంగా 72,489 ఓట్ల మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. నెంబర్ 6 ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రి సిటీలో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి 123,291 ఓట్లు వచ్చాయి. ఈయనకు అపోనెంట్గా నిలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి భరత్ రామ్కి 51,887 ఓట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన భరత్ మీద 71,404 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. 2019 ఎలక్షన్స్లో రాజమండ్రిలో టీడీపీ తరపున ఆదిరెడ్డి భవానీ గారు పోటీ చేశారు. లాస్ట్ టైం కూడా ఇక్కడ టీడీపీనే గెలిచింది. అండ్ ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిచింది. నెంబర్ 7 రామకృష్ణ వెలగపూడి. విశాఖపట్నం ఈస్ట్లో టీడీపీ పార్టీ తరపు నుంచి రామకృష్ణ వెలగపూడి గారు పోటీ చేశారు. ఈయన 2024 ఎలక్షన్స్లో టోటల్గా 132,047 ఓట్లని గెలుచుకున్నారు.
అటువైపు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ గారికి 61,170 ఓట్లు వచ్చాయి. టీడీపీ వెలగపూడి రామకృష్ణ గారు 70,877 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. అండ్ 2019 ఎలక్షన్స్లో చూసుకుంటే అప్పుడు కూడా టీడీపీ తరపున వెలగపూడి రామకృష్ణ గారే పోటీ చేశారు. ఆ టైంలో ఆయన 26,474 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. కానీ ఈసారి మాత్రం దానికి త్రిబుల్ మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. నెంబర్ 8 పవన్ కళ్యాణ్. నాకు తెలిసి మీలో చాలా మంది ఈ సెగ్మెంట్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. పైగా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న పేరు కూడా ఆయనదే. అదే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. బేసిక్గానే సినిమాలో కలెక్షన్స్ కొట్టేవాడు, కానీ ఈసారి ఎలక్షన్స్లో కొట్టడం జరిగింది. పిఠాపురం నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసిన పవన్ కళ్యాణ్ గారికి టోటల్గా 134,394 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసిన వంగ గీత గారికి 64,115 ఓట్లు మాత్రమే వచ్చాయి. అండ్ ఈ 2024 ఎలక్షన్స్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 70,200 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. అండ్ 2019 ఎలక్షన్స్లో చూసుకుంటే పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పి దొరబాబు 14,992 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈసారి దుమ్ము దులిపేశారు. ఆయన ఫ్యాన్స్ అయితే 10 బ్లాక్ బాస్టర్ మూవీస్ ఒకేసారి రిలీజ్ అయితే ఎలా ఉంటుందో అంత కిక్ ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ పర్సన్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెంబర్ 9 బోండా ఉమామహేశ్వరరావు గారు. విజయవాడ సెంటర్లో టీడీపీ పార్టీ తరపున బోండా ఉమామహేశ్వరరావు గారు పోటీ చేయడం జరిగింది. ఆయనకి టోటల్గా 130,034 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసిన శ్రీనివాసరావు గారికి 61,148 ఓట్లు వచ్చాయి. ఉమా గారు ఈ ఎలక్షన్లో 68,886 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ ఇక్కడ 2019లో చూసుకుంటే 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసిన మల్లాది విష్ణు గారికి 70,721 ఓట్లు వచ్చాయి. అండ్ టీడీపీ నుంచి బోండా ఉమా గారికి 70,696 ఓట్లు వచ్చాయి. ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే కేవలం 25 అంటే 25 ఓట్లు మాత్రమే ఉన్నాయి. జస్ట్ 25 ఓట్లు అంటే చాలా క్లోజ్. 25 ఓట్ల తేడాతో ఓడిపోతే ఎంత బాధ ఉంటుందో అందరికీ తెలుసు. కానీ ఈసారి మాత్రం అవతల వాళ్ళని అంత బాధ పెట్టకుండా 68,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. నెంబర్ 10 డాక్టర్ నిమ్మల రామానాయుడు. పాలకొల్లులో టీడీపీ తరపున పోటీ చేసిన రామానాయుడు గారికి 2024 ఎలక్షన్స్లో టోటల్గా 113,114 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున పోటీ చేసిన శ్రీహరి గారికి కేవలం 45,169 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి అయిన రామానాయుడు గారు 67,945 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. లాస్ట్ 2019లో చూసుకుంటే రామానాయుడు గారికి టోటల్గా 67,549 ఓట్లు వచ్చాయి. అండ్ ఆ టైంలో ఆయన 17,809 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. ఇక్కడ హైలైట్ థింగ్ ఏంటంటే రామానాయుడు గారికి 2019లో ఎన్ని ఓట్లు అయితే వచ్చాయో 2024లో అన్ని ఓట్లు కేవలం మెజారిటీలోనే వచ్చాయి. సో వీళ్ళనమాట మన ఏపీ స్టేట్లో టాప్ 10 హైయెస్ట్ మెజారిటీతో గెలిచిన లీడర్స్. పులివెందుల నుంచి పోటీ చేసిన మన ఎక్స్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 61,681 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అండ్ కుప్పం నుంచి పోటీ చేసిన కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు గారు 48,006 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సో దట్స్ ఇట్ గైస్. ఈ 2024 ఎలక్షన్ రిజల్ట్ మీకు సర్ప్రైజింగ్ అనిపించిందా, లేదంటే మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా? సో మీ ఫీలింగ్స్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.